నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సుకు సంబంధించి మాట్లాడిన వ్యాఖ్యలు గతం నుంచి ఇప్పటికి పోల్చి చూస్తే చాలా విభిన్నంగా ఉన్నాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఓవరాల్గా అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, అదే ఆయన మాట్లాడిన దానికి గతంలో ఎక్కడికైనా వెళ్ళండి అమ్మా ఉచిత బస్సు అన్నారు. బట్ ఇప్పుడు జిల్లాల వారీగా కుదించారు దాన్ని. అంటే ఈ యొక్క పరిణామం జనాల్లో ఎంత ఎఫెక్టివ్గా ఉండబోతోంది? ఇప్పుడు అయిపోయిన పెళ్ళికి బాజాలు కొట్టినట్టే ఉంటుంది. దాని మీద ఎవరికి కన్సెన్సస్ లేవు, వదిలేశారు అది. ఇప్పుడు ఏదైనా సరే, ఇప్పుడు నీకు పండగకి బట్టలు కొంటే ఆనందం కానీ, పుట్టినరోజుకి బట్టలు కొంటే ఆనందం కానీ, ఎప్పుడో నాకు మూడు వచ్చినప్పుడు నీకు 2 జతలు బట్టలు కొన్నాను అనుకో, కొత్త బట్టలు నా నిమిషం ఆనందం ఉంటుంది తప్ప ఒరిజినల్గా దాన్ని నీ బర్త్డే రోజు అండ్ పండగ రోజు ఎంజాయ్ చేసినట్టు చేయవు. అట్లాగే ఇది కూడా ఊరించి ఆఖరికి ఇటు చెప్పి అటు చెప్పి పెట్ట కథలన్నీ చెప్పి చందమామ రావే కథలన్నీ చెప్పి ఆఖరికి చందమామ రాదని అల్లు అర్జున్ సినిమా చూపించి నీకు నీరసం వస్తుంది, ఈ పెట్ట కథలు చెప్పినట్టే ఉంటుంది. సో ఓవరాల్గా ఏంటంటే, ఏదో సిటీ బస్సుల్లో ఆడపిల్లలకి ఉచితంగా ఇస్తాం, కాలేజీలకి స్కూల్కి వెళ్ళడానికి ఇలాంటివి చెప్తే సబు సముచితం ఉంటుంది. కానీ ఎలక్షన్స్ కోసం మమ్మల్ని అందరినీ బకరకలను చేసి మీ ఓట్లు మాకు కావాలి, మేము చెప్పినవన్నీ విని మీరు మాకు వేసినందుకు పరవశించిపోయామని చెప్పి అధికారం వచ్చిన సంవత్సరంకి జిల్లాలకే పరిమితం చేస్తాం. ఇంకా ఆగస్టులో సంక్షోభం రాకుండా ఉండి మేము అంతా బాగుంటే అప్పుడు మాట్లాడదాం. ఇలాంటి మంగళవారం కబుర్లు అంటారు ఇట్లని. అంటే ఎందుకు గవర్నమెంట్ అలాంటి నిర్ణయం తీసుకుంది? అంటే నిధులు లేవనా? ఏం చేయాలో తెలియక. వీళ్ళ చేతిలో ఏమీ లేదండి, అదంతా బీజేపీ ఆడిస్తున్న ఒక ఆటకి వీళ్ళు పావుల్లో కదపబడుతున్నారు అంతే. అంటే బీజేపీ దీని వెనుక. ఇప్పుడు మీకు కొన్ని చెస్ బోర్డులు ఉంటాయి, పెద్ద హాల్లో ఒకళ్ళు ఫిజికల్గా కర్ర పెట్టి దాన్ని మూవ్ చేస్తుంటారు, చూసారా అలాంటి చెస్ బోర్డుని ఎప్పుడైనా? చూడలేదు, బట్ విన్నారు కదా. ఇప్పుడు యూట్యూబ్లో కూడా చూడండి, ఎక్కడైనా దొరికితే వెనకాల ప్లే చేయండి, ప్రజలకు అర్థమవుతాయి. ఇలా ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి గారు అండ్ మిగిలిన క్యాబినెట్ వాళ్ళు అలాగే కదపబడుతున్నారు బీజేపీ కదిలిస్తుంటే. దాని వ్యూహం ఏం ఉండదు, వీళ్ళ చేతిలో చెక్ పెట్టారు, ఏనుగుతో చెక్ పెట్టారు అని ఈ ఫీల్ అవడమే, కానీ ఏనుగును కదుపుతుంది పైన ఉన్న బీజేపీ వాడు. అలా ఇక్కడ కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు ఇంటర్వ్యూ అవడం వింటే, ఎల్ఎన్టీ ఇలాంటి ప్రాజెక్టులతో మేము మెట్రోలు ఇలాంటివన్నీ రాష్ట్రంలో దేశంలో అన్ని దగ్గర పెడుతున్న దగ్గర ఈ ఉచిత బస్సులు అన్న కాన్సెప్ట్లో ప్రైవేటు వ్యవస్థ అయిన ఎల్ఎన్టీ లాంటికి తీవ్ర నష్టాలు వస్తాయని ఇంటర్వ్యూలు ఉన్నాయి. సో అలాంటి దగ్గర మీరు ఉచిత బస్సు అన్న కాన్సెప్ట్ కనుక ఎన్డీఏ కూటమిలోనే ఉంటాయి. కాంగ్రెస్ ఉంది కర్ణాటకలో, ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ఉంది కాబట్టి వీళ్ళిద్దరూ చేస్తున్నారు. ఈ పని అక్కడ వాళ్ళు చేస్తే ఊరుకుంటారు వాళ్ళు? ఎన్డీఏ సిద్ధాంతానికి విభిన్నమే కదా. ఇక్కడ కర్ణాటక తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ విధానాన్ని ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో యాక్సెప్ట్ చేస్తే ఎన్డీఏ కూటమి యాక్సెప్ట్ చేస్తుందా? మరి డబుల్ ఇంజిన్ సర్కార్ అనడం ఎందుకు? కాంగ్రెస్ అడుగు జాడలో నడుస్తున్న ఎన్డీఏ కూటమి అంటారు కదా, అనరా అంచేతే దీనికి తాత్సారం. ఓవరాల్గా ఇది ఆగస్టులో పెట్టినప్పుడు దాని మీద ఇఫ్స్ అండ్ బట్స్ మాట్లాడదాం. ఎందుకంటే దీని విధి విధానాలు రోజుకోటి వస్తున్నాయి. ఎలక్షన్ ప్రామిస్ చెప్పింది ఒకటి, తదనంతర పరిణామాలు ఒకటి, ఇప్పుడు జరుగుతుంది ఒకటి, ఆగస్టులో జరగబోయేది ఒకటి. బీజేపీ ఇంటర్ఫియరెన్స్ ఇంత ముఖ్యంగా ఏంటి సార్? భయంకరంగా ఉంది. జస్ట్ పప్పెట్ షో ఇక్కడంతే. ఎవరైనా అడగండి, వాళ్ళు చెప్పలేకపోతే వస్తున్నారేమో నాకు తెలియదు, కానీ క్రిస్టల్ క్లియర్గా చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ తెలిసినవాడు ఎవడైనా సరే, ఇది 4వ ఆయన, 3 సంవత్సరాలు 3 టర్ములు ఆయన అడ్మినిస్ట్రేషన్ ఎవడైనా చూసి ఈ అడ్మినిస్ట్రేషన్ 1 ఇయర్తో పోల్చి ఇది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అని ఎవడని అంటే నేను రేపటి నుంచి విశ్లేషణలు మానేస్తాను. అది కూడా చెప్తున్నాను. అంత ఛాలెంజింగ్గా చెప్పడానికి అది అండి. ఐ నో వాట్ ఈస్ ఎబిలిటీ అండ్ క్యాపబిలిటీ. అంటే వాళ్ళ మాటలు వినడానికి ఏంటి సార్? ఇదే చంద్రబాబు గారి అడ్మినిస్ట్రేషన్ నిజంగా అయితే నేను వేమిరెడ్డి గారి ఇంటి మీద ఆ విధమైన అటాక్ జరగదు. వేమిరెడ్డి గారు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద ఆ అటాక్ జరగదు. అండ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉండదు. ఎప్పటికాడికి ఎక్కడ పడితే తోలు చిరిగిపోయి ఉంది నీ పాటికి. ఈ ఆడపిల్లల మీద అగాయిచ్చాలు ఇలాంటివన్నీ ఇంపాసిబుల్ టు నెక్స్ట్. ద వెరీ గుడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు చూసినోడు ఎవడని అయితే. అంటే అంతటి అనుభవం చంద్రబాబు నాయుడు గారు బీజేపీ మాటలు విని నడుచుకోవాల్సిన పరిస్థితి ఎందుకు సార్? అది విని కూడా నడుచుకోవట్లేదు, వాళ్ళు చెప్పింది చేయవలసి వస్తుంది, అంతకని ఇంకే. ఎందుకు ఏంటెందుకే అంతే అంటే దానికంటే ఒక రీజన్. ఇప్పుడు మీకు ఒకటి గుర్తుంచుకోండి సార్, ఆవు చేలో మేరిస్తే దూడలు గట్టును మేస్తుందా లేకపోతే చేలో మేస్తుందా? చేలో. ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారి మాటలు ఏంటో చంద్రబాబు నాయుడు గారిని ఊహించుకోవడం ఎంతసేపు?
నాకు నువ్వే దిక్కు 15 ఏళ్ళు నీకెందుకు నేను ఉంటానని పవన్ కళ్యాణ్ మాడుతుంటే మరి చంద్రబాబు గారి లాంగ్వేజ్ ఏమి ఉంటుంది? వేరేమైనా అతీతం ఉంటుందా? అంటే అంత మూకుమ్మడిగానే నేను అడిగిన దానికి చెప్పకుండా మీరు అలా ఆ తపేల ఛానల్లో పక్కెళ్ళిపోకండి. అంటే మూకుమ్మడిగా సెటిల్డ్ అది ఆ సిస్టమ్ అంటే మీరు అంటే దానికి అదే కదా సార్. ఇంకా కుర్చీలో సెటిల్ అయ్యారు లేదా? నేను సెటిల్ అయ్యాను లేదా? పవన్ కళ్యాణ్కి అయితే మొన్నటిదాకా దిక్కు లేదు కదా, ఇప్పుడు సెటిల్ అయ్యాడు. సెటిల్ అయినాడు భాష ఎలా ఉంది? ఎలా ఉంది మీరే చెప్పండి. 15 ఏళ్ళైనా పర్లేదు సార్, మీకందనే మేము కంటిన్యూ అయిపోతాం, కాలక్షేపం చేసేస్తాం, ఇదే బాగుంది. ఇక్కడ మరి అక్కడ కూర్చున్నాడు వేరే లాంగ్వేజ్ మాట్లాడా. నువ్వు నాకెందరూ ఉన్నావు కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ, నేను ఎలాగే కంటిన్యూ అవుతాను భాష వస్తుందంటే ఈ వెనకాల కుర్చీ ఇంకోటి ఉంది, అదే బీజేపీ అంటే. సార్ దాని యొక్క తాత్పర్యం ఏంటి సార్? పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాలు మీరే ఉండాలనుకోవడానికి ఏంటి అంటే దాన్ని ఈయన అగ్రిమెంట్ ఇచ్చి వచ్చాడు కాబట్టి, చంద్రబాబు గారు అగ్రిమెంట్ ఇచ్చి వచ్చాడు కాబట్టి. ఎవరికి? అలా బీజేపీ వాళ్ళకి. ధరం పౌడర్ దీక్షలు చేసి ఎంత సరెండరింగ్ పాలిటిక్స్ ఉంటుంది ఆయన దగ్గర? ధరం పౌడర్ దీక్షలు చేశారని ఒప్పుకుంటారా ఒప్పుకోరా? మెల్లిగా ఒప్పుకోండి, ఆ ఛానల్లో గతంకి చెప్పండి. ఒప్పుకున్నారు సార్. ఒప్పుకున్నారు కదా. అంటే ఎవరితో యుద్ధం చేశాడు ఆయన? బీజేపీతోనే కదా. ఎందుకు చేశాడు? రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారనే కదా. మరి 5 సంవత్సరాలు ఏటి తెరబెట్టి సట్లు మాడిపోయినట్లు కాకుండా దెబ్బ రొట్టేసి ఇచ్చారేటి మనకి. దాంట్లో తేనె నంచుకొని తినండి సార్. 5 సంవత్సరాలు అరే జగన్మోహన్ రెడ్డి గారికి తేనె రాసి ఇచ్చారు, నాకు కూడా అదే ఇచ్చేస్తారని చెప్పి వచ్చారా? ఏంటి పోలవరం సంవత్సరం అయింది, అమరావతి రాజధాని శాశ్వత రాజధాని గజెట్ ఇది అంటే మళ్ళీ మేము వెయిట్ చేయాలి. ధర్మపోరాట దీక్షలు చేసి బీజేపీ మీద సార్ కోపం వస్తుందని అప్పటిదాకా ఎదురు చూడాలి మేము. అప్పటి వరకు అంటే ఇంతటి పట్టు ఎట్లా సార్ బీజేపీకి? 0.85 ఉన్న ఓట్ బ్యాంకింగ్ ఉన్న బీజేపీ కేంద్రం నుంచి అసలు ఆంధ్రప్రదేశ్ని ఎందుకు ఇంత పట్టుగా అడుగుజాడల్లో ఇట్లా వాళ్ళ అడుగుజాడల్లో నడవాలనేది ఎట్లా? అది నేను నీకు సామంతరాజుగా ఉంటాను అంటే ఏడ్చేస్తాను. నేను నీకు సామంతరాజుగా ఉంటాను అని నేను డిసైడ్ అయిపోయి వెళ్ళాను అనుకో, నాతో యుద్ధం చేస్తావా చేయవా? ఎందుకు చేయవలసిన అవసరం ఉంది? అదే కదా. అంటే ఇక్కడ సరెండరింగే. నీకేం డౌటా? అట్ ద కాస్ట్ ఆఫ్ స్టేట్ అంటే మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి అట్లా దాని తర్వాత అలా మీ పడేయడానికి జగన్మోహన్ రెడ్డి మీ పడేయడానికి ఇవి ఉపయోగపడతాయి. 25 వస్తే మెడలోంచి తెచ్చేస్తాను. మరి నువ్వేడు చేసినావు? మెడలు వంచగలుగుతారా అసలు? బీజేపీ మెడలు వంచగలుగుతారా? మెడ నడువు 2 వంగిపోయి ఉన్నాయి ఇక్కడ. ఒకప్పుడు 2 ఉండేవి. వెన్నుముక లేని రాజకీయం నడుస్తుంది ఇక్కడ. ఇప్పుడు నేను వెన్నుముక లేని రాజకీయం అని ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు మన రాష్ట్ర ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో కళ్ళ ముందు చంద్రబాబు నాయుడు గారు లాటైనా మనకి వైజాగ్ రైల్వే జోను ఎలా ఇచ్చారో ఏమి ఇచ్చారో ఆయనకి తెలియకుండానే మనం ఇలా ఉన్నామా? మొన్న 11,000 కోట్లు ప్యాకేజు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఇస్తే ఆయనకి అసలు ఏమీ తెలియకుండానే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి 11,000 కోట్లు ఇచ్చి వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షించాం. 3వ బ్లాస్ట్ ఫర్నేస్ ఓపెన్ అయింది అంటే మనం మాడితే కదా. ఆ స్థాయి కలిగిన చంద్రబాబు నాయుడు గారు కన్విన్స్ అయ్యారంటేనే నేను ఇప్పటికి కూడా నా మీద నాకు మనిషిని కాలేకపోతున్నాను నా విషయంలో. ఎందుకంటే ఆయన అని బికాజ్ ఈజ్ క్వైట్ అవేర్ ఆఫ్ స్టేట్ ప్రాస్పరిటీకి, స్టేట్ రెవెన్యూ జనరేషన్కి ఎక్కడి నుంచి సోర్సెస్ ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారికి ఉన్నంత అవగాహన ఎవరికీ ఉండదు. అలాంటిది వైజాగ్ రైల్వే జోన్ రెవెన్యూ సోర్స్ లేకుండా ఆయన కాంప్రమైజ్ అయ్యాడంటేనే మీరు అన్నట్టు సరెండరింగ్ పాలిటిక్స్ చేస్తున్నాడు ఏమవుతున్నదో నాకు తెలుసు. నేను క్లియర్గా చెప్పగలను ఆ విషయంలో. మీరు కేకెళ్ళని లేకుండా అది ఒప్పుకోవడం అంటే ఇంపాసిబుల్ టు నెక్స్ట్. ఏదైనా తూతు మంత్రంగా వరల్డ్ బ్యాంక్, ఏషియన్ మార్కెటల్ బ్యాంక్ నుంచి నీకు అమరావతికి లోన్ ఇప్పిస్తున్నాం, అమరావతిని ప్రపంచ చరిత్రలో లేని రాజధాని కట్టు, ఇవన్నీ కాకన్బుల్ స్టోరీస్ అని ఆయనకి తెలుసు. వాళ్ళు ఏమీ చేయట్లేదనే విషయం వాళ్ళకి తెలుసు. పైకి మొత్తం నటించి మనల్ని చంపేస్తున్నారు అందరూ. ఎన్నాళ్ళు భరించాలి నటన? అంటే మీ పర్స్పెక్టివ్ ప్రకారం జనాలు తెలుసుకొని దీన్ని జనాలు నిమిత్త మాత్రులు, వాళ్ళకి ఏమీ తెలీదు, వాళ్ళకి ఏం సంబంధం ఉండదు వీటిల్లో. ఫస్ట్ టైం ఈ డెమోక్రసీ హిస్టరీలో ప్రజలు లేని ప్రజాస్వామ్యం నెలకొల్పబడింది. అది నేషనల్ లెవెల్లో ఉండండి, స్టేట్ లెవెల్లో ఉండండి, అంతకని ఇంకేం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.